విరాజ్పేట అమ్మాయి, నాగర్ కర్నూలు అబ్బాయి, ఉదయపూర్లో పెళ్లి. నెక్స్ట్ విజయ్ ఫ్యూచర్. హిట్లు లేక స్ట్రగుల్ అవుతున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో హిట్లు కొడుతున్న రష్మిక మందనను పెళ్లి చేసుకున్నాడు. మరి రష్మికతో పెళ్లితోనైనా విజయ్ దేవరకొండ లక్కు మారుతుందా? రష్మికకు ఉన్న లక్కు విజయ్ కి కలిసి వస్తుందా? ఇక నుంచైనా విజయ్ దేవరకొండ బండి ట్రాక్ లోకి ఎక్కుతుందా? తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ కన్నడకు చెందిన రష్మిక మందనను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగింది. రెండు విభిన్న సాంప్రదాయాలు, వింతైన చర్చలు, వీటన్నిటి మధ్య వీరిద్దరి పెళ్లి నేషనల్ లెవెల్లో చర్చగా మారింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఎటొచ్చి విజయ్ దేవరకొండ సినీ కెరీర్ మాత్రం డిసప్పాయింటెడ్ గా ఉంది. విజయ్ నటించిన ఏ సినిమా కూడా హిట్ కావడం లేదు, అన్ని డిజాస్టర్సే. అప్పట్లో వచ్చిన అర్జున్ రెడ్డి, గీతా గోవింద మినహా అన్ని డిజాస్టర్సే. అదే సమయంలో రష్మిక మందన మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ బంపర్ హిట్స్ సాధిస్తోంది. పుష్ప 1, పుష్ప 2, యానిమల్ వంటి సినిమాలతో నేషనల్ క్రష్ గా మారింది రష్మిక మందన. ఒక్కో సినిమాకు దాదాపుగా 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుంది. అదే సమయంలో నేషనల్ ప్రాజెక్ట్స్ కి అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఇక రష్మిక మందన నెట్వర్త్ విషయానికి వస్తే 150 కోట్ల వరకు ఉంటుంది. అదే సమయంలో విజయ్ దేవరకొండ నెట్వర్త్ 17 కోట్లు మాత్రమే. బ్రాండ్ ఎండర్స్మెంట్స్ తో ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఒక్కొక్క బ్రాండ్ కి దాదాపుగా కోట్లకు పైనగా తీసుకుంటుంది. సోషల్ మీడియాలోనూ రష్మిక మందనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా ఒక్కొక్క పోస్ట్ కి దాదాపు లక్షల నుంచి కోట్ల వరకు తీసుకుంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ కొడుతూ ఇటు అంబాసిడర్ గా కూడా కోట్లు సంపాదిస్తున్న రష్మిక మందన చదువులోను విజయ్ దేవరకొండ కంటే ముందే ఉంది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం లాంటి డిగ్రీలు సాధించింది. చదువుతో పాటు సినిమాల్లోను, సంపాదనలోను ఇలా అన్ని రంగాల్లోనూ విజయ్ కంటే రష్మిక మందననే ముందుంది. అయితే సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా లక్ కూడా కలిసి రావాలి. మరి విజయ్ కి రష్మికతో పెళ్లితోనైనా లక్కు కలిసి వస్తుందా? విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్, గీతా గోవిందం వంటి సినిమాలు నటించింది రష్మిక మందన. అందులో గీతా గోవిందం బంపర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి రణబలి అనే సినిమాలు నటిస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ కొట్టబోతుందా? సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ నమ్మకం ఉంటుంది, పర్సనల్ లైఫ్ సెట్ అయితే ప్రొఫెషనల్ లైఫ్ కూడా సెట్ అవుతుందని. మరి రష్మికను పెళ్లి చేసుకున్న విజయ్ కి పర్సనల్ లైఫ్ సెట్ అయింది. మరి ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా సినిమాల్లో హిట్లు కొడతాడా విజయ్ దేవరకొండ? రష్మికతో పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండకి లక్కు కలిసి వస్తుందా లేదా అన్న విషయాలు పక్కన పెడితే కొన్ని విషయాలు మాత్రం విజయ్ కి ఖచ్చితంగా ఫేవర్ చేయబోతున్నాయి. పెళ్లి తర్వాత వచ్చే మొదటి సినిమా రణబలి కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే పెళ్లి సెంటిమెంట్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుతుంది. మీడియా అటెన్షన్ కూడా మొత్తం ఈ సినిమా పైన ఉంటుంది. మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఖచ్చితంగా 200 నుంచి 300 కోట్లు కొట్టే అవకాశం ఉంటుంది. రణబలి మూవీకే కాదు, చాలా విషయాల్లో రష్మికతో పెళ్లి విజయ్ కి కలిసి వస్తుంది. రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో హిట్లు కొడుతుంది. వరుస హిట్లతో నేషనల్ క్రష్ గా మారింది. రష్మికను పెళ్లి చేసుకున్నందువల్ల విజయ్ కి నేషనల్ మీడియా అటెన్షన్ పెరుగుతుంది. ఈ మధ్య రష్మికతో పెళ్లి సమయంలో మనోడిపై నేషనల్ మీడియా అటెన్షన్ నెలకొంది. అదే సమయంలో రష్మికతో కలిసి ప్రధాని మోడీని కలిసి తన రిసెప్షన్ కి ఇన్వైట్ చేశాడు. తెలంగాణ ఐకానిక్ బాయ్, రౌడీ ఇమేజ్ నుంచి పాన్ ఇండియా మెయిన్ స్ట్రీమ్ హీరో ఇమేజ్ కి మారే అవకాశం ఉంది. అదే సమయంలో విజయ్ బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరుగుతుంది. ఇద్దరు కలిసి పవర్ కపుల్ అవుతారు. బ్రాండ్స్ కి సెలబ్రిటీ కపుల్స్ అంటే హ్యూజ్ మార్కెట్ డిమాండింగ్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళిద్దరితో కలిసి సినిమాలు చేయాలనుకుంటారు. రియల్ లైఫ్ కెమిస్ట్రీ మీద రొమాంటిక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా రావచ్చు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా స్పెషల్ షో, ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు సౌత్ ఇండియాలో స్ట్రాంగెస్ట్ కపుల్స్ గా మారే అవకాశం ఉంటుంది. సూర్య, జ్యోతిక, మహేష్ బాబు, నమ్రత, ఉపాసన, రామ్ చరణ్ ఇలా వారందరిలాగే వీళ్ళు కూడా మంచి బ్రాండ్ వాల్యూను కలిగి ఉంటారు. ఒక ప్రెడిక్షన్ ప్రకారం వచ్చే 5 ఏళ్లలో రష్మిక మందన కాన్స్టెంట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా అవుతుంది. అదే సమయంలో విజయ్ దశమారి బిగ్గర్ నేషనల్ ఇమేజ్ గా మారే అవకాశం ఉంది. ఒక్క పెళ్లి విజయ్ పర్సనల్ లైఫ్ మాత్రమే కాదు, కెరియర్, బ్రాండ్ వాల్యూ, ఇండస్ట్రీ పొజిషన్ మొత్తం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా రష్మికతో పెళ్లి విజయ్ కి ఖచ్చితంగా బలమని చెప్పొచ్చు. అదే విధంగా లక్ కూడా కలిసేస్తే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి తర్వాత ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అదే సమయంలో మీడియా కూడా హైప్ ఇస్తుంది. ఆ హైప్ ని కూడా అందుకునే విధంగా కంటెంట్ ను డెలివర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సినిమా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ అవుతుంది. సో ప్రెజర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు? రష్మికతో పెళ్లి విజయ్ కెరీర్ కు మలుపుగా మారబోతుందా? రష్మికతో పాటు విజయ్ కూడా నేషనల్ ఫిగర్ గా మారే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.